రంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ బీరంగూడలో శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో ఘనంగా కళ్యాణం రథోత్సవం అనంతరం బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు కేరళ వాయిద్య కోలాటం రథోత్సవం కన్నుల పండగగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్వామివారు శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి రథోత్సవంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తి శ్రద్ధలతో స్వామివారి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని, ఆలయ ప్రాంగణంలో స్వామివారి రథోత్సవం ఘనంగా జరుగుతుందని, స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో ఆలయ కమిటీ సిబ్బంది, స్థానిక నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొంచెం వైట్ వస్తుంది. ఓకే చెప్పండి. ఓం నమః శివాయ. వాగర్థామివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. భ్రమరాంబ మల్లికార్జున స్వామి దివ్యమైన భవ్యమైన మంగళకరమైనటువంటి బీరంగూడ దేవాలయంలో అత్యంత వైభవంగా కన్నుల పండుగగా ఈరోజు 3వ రోజు ఉదయాది సమయంలో కళ్యాణోత్సవం చాలా బాగా జరిగింది. మా చైర్మన్ గారు సుధాకర్ యాదవ్ గారు, మా ఈఓ గారు, మా పాలక మండలి సభ్యులు అందరి యొక్క సహాయ సహకారంతో భక్తులు కూడా అధిక సంఖ్యలో ఇచ్చేసి చక్కగా కార్యక్రమాలు జరిగినాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఉదయం మనం కళ్యాణం చేస్తే సాయంకాలానికి రథోత్సవం జరుగుతుంది. ఈ విధంగా ఇప్పుడు రథోత్సవానికి అన్ని విధాలుగా సంసిద్ధులమై ఉన్నాం. ఈ సందర్భంలో మనం ఈ దేవాలయంలో జరుగుతున్న విషయాన్ని తెలియజేయమన్నారు. ఇచ్చేసినటువంటి భక్తులందరూ కూడా ఈ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి సేవలో రథోత్సవంలో అందరూ కూడా పాల్గొనాలని కోరుతున్నాం. శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట మరి యొక్క శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మరి ఈరోజు ఉదయము శ్రీ భ్రమరాంబిక అమ్మవార్ల కళ్యాణము అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. మరి దానికి భక్తులు చాలామంది పెద్ద ఎత్తున విచ్చేశారు. వారందరికీ మరి ఏవైతే వారు అమ్మవారికి సమర్పించాల్సిన ఓడి బియ్యాలు అందరూ తీసుకురావడం, చాలామంది తీసుకురావడం జరిగింది. వారితో పాటు దేవునికి ఓడి బియ్యాలు అందరూ వేసి దర్శించుకోవడం జరిగింది. మరి ఆ భక్తులందరికీ మేము మా స్వామివారి దర్శనం చేసుకున్న వారికి అందరికీ అష్టైశ్వర్యాలు, వారికి ఆరోగ్యాలు ఆ దేవుడు ప్రసాదించాలని కోరుతున్నాము. మరి ఈరోజు కళ్యాణంతో పాటు మరి ఇప్పుడు రథోత్సవ కార్యక్రమం మొదలవుతుంది. ఈ రథోత్సవ కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశాము. దానికి కళాకారులు బృందాలు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఇప్పుడు జరగబోతున్నాయి.
మరి వారికి కేరళ నుంచి కేరళ వాళ్ళ నృత్యాలు కానీ మరి కోలాటాలు కానీ ఇంకా వేరే విభాగాలకు సంబంధించిన వాళ్ళు చాలామంది నృత్య కళాకారులు ఇప్పుడు ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటున్నారు. ఈ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశాము. మరి కొద్దిసేపట్లో మరి ఇప్పుడు మొదలవుతుంది. మరి భక్తులందరూ ఈ బ్రహ్మోత్సవంలో ఈ రథోత్సవంలో పాల్గొనాలని కోరుచున్నాము. మరి ఈ నిన్న శివరాత్రి రోజు మాకు 3 నుంచి 4 లక్షల మంది ఇచ్చేశారని 4 లక్షల మంది దాకా ఇచ్చేశారని మన ఎగ్జిట్ దగ్గర ఏదైతే సీసీ కెమెరా ఉందో దాని ద్వారా మనకి ఇంటెలిజెంట్ రిపోర్ట్ ద్వారా అందిన రిపోర్టు. మరి నిన్న 4 లక్షల మంది ఇచ్చేశారు. ఈరోజు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళు ఈరోజు గవర్నమెంట్ ఒక హాలిడే ఇవ్వడం వల్ల కూడా భక్తులు విపరీతంగా ఇచ్చేస్తున్నారు. మీరు క్యూ లైన్ ఇంకా చేస్తున్నారు. ఇదంతా రాత్రి 12 గంటల వరకు ఉంటుంది. ఈరోజు కూడా 1 లక్షల మంది 1,00,000-1,50,000 మంది రావచ్చు. మొత్తం మీద 5 నుంచి 6 లక్షల మంది మాకు ఈ బ్రహ్మోత్సవాల్లో 4 రోజుల జాతరలో 5 లక్షల నుంచి 6 లక్షల మంది ఇచ్చేస్తారని అనుకుంటున్నాను.